మెటబాలిక్ సిండ్రోమ్ అనేది యూజువల్గా 4-5 పారామీటర్స్ ఉంటాయండి. కొలెస్ట్రాల్ కనుక తీసుకుంటే అందరూ టోటల్ కొలెస్ట్రాల్ అనే చూస్తారు. దాంట్లో వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. మీరు వినుంటారు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్, అది 40 కంటే తక్కువ ఉండడము. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఇది ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటాము, అది ఎక్కువగా ఉండడము. అలాగే వేస్ట్ సర్కంఫరెన్స్ అంటాం, నడుము యొక్క చుట్టూ కొలత అంటాం కదా, అది కూడా చాలా ఎక్కువగా ఉండడము. లేదా డయాబెటీస్తో లేదా బీపీతో బాధపడడం. స్థూలకాయము, హై కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము. అలాగే బీపీ, షుగర్, రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటామండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.